వాణి బాగున్నావా వదినా? బాగున్నాను వాణి, రా లోపలికి రా వాణి, కూర్చో. సడన్ గా వచ్చావేంటి వాణి? అన్నయ్య లేరా వదినా? లేరు వాణి, బయటికి వెళ్ళారు. మీ అన్నయ్య వచ్చేస్తారు. అగో మాటల్లోనే వచ్చేసారు మీ అన్నయ్య. బాగున్నావా అమ్మా? బాగున్నాను అన్నయ్య. ఫోన్ చేయకుండా సడన్ గా వచ్చావేంటమ్మా? మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పెట్టుకొని వస్తాను. చెల్లి అంత బాగానే ఉంది కదా, చెప్పకుండా వచ్చావు? లేదన్నయ్య, మీ బావకు అర్జెంట్ గా 50,000 అవసరం పడింది. ఎలాగైనా అడ్జస్ట్ చెయ్యన్నయ్య. తప్పకుండా అమ్మా. ఏమండి ఒకసారి ఇలా రండి. ఉంటామ్మా, ఇప్పుడే వస్తాను. ఏం భాగ్య? ఏంటి మీ చెల్లికి మాట ఇస్తున్నారు? చెల్లికి ఏదో డబ్బులు అవసరం. చెల్లికి అవసరం, తెలిసిన వాళ్ళకి అవసరం అని ఇస్తూ ఉంటే నా సంగతి, నా పిల్లల సంగతి ఏంటి? నేను చెప్పేది విను భాగ్య. వినేదేం లేదు. మీ చెల్లికి మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? అవసరం లేదులే, నేను చెప్తానులే. చెల్లి మీ చెల్లేదండి. ఇంకెక్కడ చెల్లి, నీ మాటలు బాధపడి వెళ్ళిపోయినట్టుంది. చూడు భాగ్య, ఆడపిల్ల కష్టంలో ఉండి తోబుట్టు ఇంటికి వస్తే సాయం చేయకపోయినా పర్లేదు, బాధ పెట్టి మాత్రం పంపించకూడదు. కష్టం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. అన్నిటికన్నా ముందు నువ్వు ఆడపిల్లని గుర్తుపెట్టుకో.